ఆనాడు కేసీఆర్ గారు క్రీడల పట్ల ఎంత ప్రేమ వాత్సల్యం, ఒక గొప్ప దూరదృష్టితో మరి గొప్పగా ప్రోత్సాహకాలు అందించారు. వారు హయాంలో వందల క్రీడా అకాడమీలు పెట్టడం జరిగింది. అదేవిధంగా వేల మంది క్రీడాకారులకు నగదు పారితోషికాలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రకరకాల క్రీడల్లో చాలా చాలా గొప్పగా రాణించింది, జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ. నిజంగా కాళ్ళకు చెప్పులు వేసుకోలేని కుటుంబాలు, కూలీ కుటుంబాల్లో పుట్టిన బిడ్డలు అత్యంత ప్రతిభా పాఠవాలు కనబరిచి మరి ప్యారిస్ యూత్ గేమ్స్ లో, అదేవిధంగా ఏషియన్ గేమ్స్ లో కూడా పోయి తెలంగాణ రాష్ట్రం కోసం, భారతదేశం కోసం పథకాలు తీసుకొచ్చిన ఆనాటి తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ దుష్ట పాలనలో పూర్తిగా అనాథగా మిగిలిపోయింది. క్రీడారంగం అయితే కుదేలైపోయింది. ఈరోజు పాఠశాలల్లో క్రీడా మైదానాలు సరిగా లేవు. అదేవిధంగా క్రీడలకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు, క్రీడాకారులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. కేవలం ఒకరిద్దరికి ఏవో డిఎస్పి ఉద్యోగాలు ఇచ్చి, లేకపోతే 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది తప్ప తెలంగాణలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అనేది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. మరి ఈరోజు క్రీడారంగం పూర్తిగా కుదేలైనందువల్ల విద్యార్థుల లోపల బలవన్ మరణాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 56 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు, విషాహారం తిని చనిపోయినారు. అదేవిధంగా రకరకాల కారణాల వల్ల చనిపోయారు, అనారోగ్య కారణాల వల్ల. ఈ పిల్లలందరూ కూడా క్రీడారంగం వృద్ధి చెందుతుంటే కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ల వ్యవహారం బంద్ చేసి ఈ 10% కమిషన్ తీసుకోవడం కానీ, లేకపోతే భూములు కబ్జా చేయడం కానీ, లేకపోతే అస్మదీయులకు మాత్రమే కాంట్రాక్ట్లు ఇచ్చుకునే కుంభకోణాలు చేయడం బంద్ చేసి ఉంటే క్రీడాకారులందరికీ కూడా డబ్బులు వచ్చిండే. క్రీడా మైదానాలు మరి ఒక హైదరాబాద్ క్రికెట్ స్టేడియం లాగా, ఈడెన్ గార్డెన్ లాగా, లేకపోతే మరి గచ్చిబౌలి స్టేడియం లాగా ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానాలు తయారయ్యాయి. కానీ ఈరోజు ఆ పరిస్థితి నిజంగా క్రీడాకారులు ఆడుకునే గోషామహల్ స్టేడియంను కూడా ఖతం చేసి ఇవాళ దాన్ని ఇంకొక హాస్పిటల్కి ఏదో మరి ముఖ్యమంత్రి గారు కట్టబెడతా ఉన్నారు. అంటే క్రీడల పట్ల ఆయనకి ఎంత మరి వాత్సల్యం ఉన్నదో మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. అందుకొరకు మరి ఇలాంటి పరిస్థితి పోవాలని తెలంగాణ ప్రజలు 1000 దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారి పాలన కోసం ఎదురు చూస్తూ ఉంది తెలంగాణ. తప్పకుండా మరి ఆ పాలన వస్తుంది. తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ పాలన నుంచి విముక్తి తీసుకుంటారు. అదే విధంగా ఆ సంఖ్యలు తెంపుకుంటుంది తెలంగాణ తల్లి. రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. తప్పకుండా మళ్ళీ ఒక గొప్ప పాలన రాబోతున్నది. క్రీడలను ప్రేమించే ప్రభుత్వం రాబోతున్నది. మన బిడ్డలు ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా ఎదిగే సువర్ణ యుగం మళ్ళీ తెలంగాణకు రాబోతున్నదని చెప్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన బీఆర్ఎస్వి నాయకులు తుంగ బాలు గారు, కెల్లి శ్రీను గారు, ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఈ టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతా ఉన్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీలో జరిపేటువంటి ఏ కార్యక్రమం అయినా కొంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి యూనివర్సిటీలనే మనం 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాబట్టి ఆ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు క్రికెట్ కు ఎవరైతే ఒక టీమ్ గా బయలుదేరి ఇలా ఆడడానికి ప్రిపేర్ అయినరో, నిజంగా యూనివర్సిటీ అంటే ఒక క్రమశిక్షణ, విద్యార్థి అంటేనే ఒక క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణగా ఉండడం వల్లనే ఆట అయినా, పాట అయినా, చదువు అయినా, ఏదైనా ఒక క్రమశిక్షణ వల్ల మాత్రమే ఇది సాధ్యపడతా ఉంది. సో క్రమశిక్షణతో చదువుతున్నటువంటి విద్యార్థులము ఒక గ్రామీణ స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి యూనివర్సిటీకి వచ్చినామంటే అంటే మామూలు వాళ్ళు మాత్రం రారు. ఒక చదవాలనేటువంటి పట్టుదల, జ్ఞానము, ఒక లోతైనటువంటి జ్ఞానం సంపాదించాలి, ఈ సమాజం కోసం ఏదో చేయాలనేటువంటి వాళ్ళు, కొంత ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు యూనివర్సిటీ స్థాయిలో చదవడానికి ఇష్టపడతారు. ఇలా దాంతో పాటు ఈ ఆటలు కూడా, ఆట అంటే కేవలం ఒక ఆటగానే దీన్ని తీసుకోకూడదు. ఆట అంటే ఒక పట్టుదల, ఆట అంటే తప్పకుండా మనం గెలవాలనేటువంటి తపన మాత్రమే ఈ ఆటలో మనం ప్రధానంగా చూస్తూ ఉంటాం. ఈనాడు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రకు ఉన్నది. యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ఆనాడు కులానికి, మతానికి,
అదేవిధంగా వర్గాలకు అతీతంగా యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఐక్యత మీదకి వచ్చి దాదాపుగా 17-18 యూనివర్సిటీ విద్యార్థి సంఘాలన్నీ కూడా ఏకతాటికి వచ్చి ఒక జేఏసీ ఏర్పడి తెలంగాణను తెచ్చినటువంటి గడ్డ ఉస్మానియా చరిత్ర ఈ ఉస్మానియా బిడ్డలకు మాత్రమే ఉంది. ఆ చరిత్ర ఎవరికి ఉన్నదంటే యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులకు మాత్రమే ఉన్నది. సో దేన్నైనా స్పిరిట్ గా తీసుకొని ఈ రాష్ట్రానికి మోడల్ గా ఉండేటువంటి చరిత్ర కూడా యూనివర్సిటీ విద్యార్థులకే ఉంది. సో యూనివర్సిటీ విద్యార్థులు అంటే ఆషామాషి కాదు. ఒక యూనివర్సిటీ విద్యార్థి ఒక 100 మందిని ప్రభావితం చేసేటువంటి వ్యక్తి, ఒక 1000 మందిని ప్రభావితం చేసేటువంటి జ్ఞాన సంపన్నుడిగా గుర్తింపు ఉన్నటువంటి మనకు ఆటలు కానీ పాటలు కానీ చదువులు కానీ పోరాటంలో కానీ దేనికైనా కమిట్మెంట్ తో ముందుకెళ్లే వాళ్ళు ఎవరంటే యూనివర్సిటీ విద్యార్థులు మాత్రమే సంగతి గుర్తుపెట్టుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.